Hello, yeah, thanks everyone watching my videos. Please share and subscribe my channel. Please click on bell icon to subscribe my channel. Please don't forget. Uh, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఈరోజు మనము లాస్ట్ టైం వచ్చేసి ఏం చూసామంటే లాస్ట్ క్లాస్లో ఇన్ లాస్ట్ క్లాస్ వాట్ వీ హ్యావ్ సీన్ how we will consume this REST API using OAuth 2.0 token base, right? ఫస్ట్ ఏం చేసామండి, ఫస్ట్ టోకెన్ గెట్ చేసాము. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనము డేటా పోస్ట్ చేయాలి. డేటా ఎలా పోస్ట్ చేయాలి అంటే మనకు ఒక రెస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేస్తామంటే ఈ రెస్ట్ యూఆర్ఎల్ వచ్చేసి అథెంటికేషన్ వచ్చేసి త్రూ టోకెన్ బేస్డ్ అనమాట. ఓకే, త్రూ టోకెన్ బేస్డ్ we will consume this REST API అంటే we will authenticate this REST API. So for that purpose first ఏం చేశాను నేను, I have used some client credentials which are available in the um, where REST API token. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక REST API అండి. ఇక REST API నేను క్రియేట్ చేసిన టెంపరీగా టెస్టింగ్ పర్పస్. దిస్ ఇస్ ఓపెన్ సర్వర్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ బ్రీఫ్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వి విల్ సబ్స్క్రైబ్ ఆర్ క్రియేట్ దిస్ REST API కదా. సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్లోకి వెళ్తాను నేను. అండర్ అప్లికేషన్స్ డెమో పోర్టల్ ఓపెన్ చేయండి. డెమో పోర్టల్లో వచ్చేసి ఇలా కిందికి వస్తే ఇది వచ్చేసి క్లౌడ్ ఎంటిటీ. ఓకేనా, క్లౌడ్ ఎంటిటీ పోర్టల్. ఇక్కడ వస్తే మనకు క్లయింట్ ఐడి ఉందండి. ఇది వచ్చేసి ఒక ఫార్మేట్, ఒక టోకెన్ గెట్ చేయడానికి. దీంట్లో వచ్చేసి మనకు గ్రాండ్ టైప్ ఈక్వల్ టు క్లయింట్ క్రెడెన్షియల్స్. ఓకే, అండ్ క్లయింట్ ఐడి ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి క్లయింట్ ఐడి ప్రొవైడ్ చేయాలండి. టిల్ హియర్ క్లయింట్ ఐడి ఏంటండి, ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పెట్టాను. అండ్ క్లయింట్ సీక్రెట్ ఆల్సో ఐ హ్యావ్ కాపీడ్ ఫ్రమ్ హియర్. ఓకే, అలాగే చేసిన తర్వాత ఏం చేశాను, తర్వాత నేను ఇక్కడ ఛానల్ క్రియేట్ చేశాను. ఛానల్లో వచ్చేసి ఈ అడ్రస్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి టోకెన్ అడ్రస్ అండి. ఈ టోకెన్ అడ్రస్ ఎక్కడి నుంచి గెట్ చేస్తామంటే ఇక్కడే కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ ఒక టోకెన్ అడ్రస్ ఉంది కదండి. దిస్ ఇస్ ద టోకెన్ అడ్రస్ విచ్ వీ హ్యావ్ టు కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే, తర్వాత వచ్చేసి అథెంటికేషన్. నార్మల్గా వచ్చేసి మనకు రియల్ టైంలో అథెంటికేషన్ అవసరం లేకుండానే గెట్ చేస్తామండి ఇలాగా. బట్ ఇక్కడ వచ్చేసి కంపల్సరీ బేసిక్ అథెంటికేషన్ అడుగుతుంది, ఇది లేకోకుంటే ఫెయిల్ అవుతుంది కదా మన కనెక్షన్. అందుకోసం నేను బేసిక్ అథెంటికేషన్ కూడా ఇచ్చాను. 1 minute, లెట్ మీ గెట్ దట్ సెక్యూరిటీ మెటీరియల్ వచ్చేసి ఇలా బేసిక్ అథెంటికేషన్ మనము క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ అథెంటికేషన్లో ఇక్కడ కూడా మనం ఏంటంటే బేసిక్ అథెంటికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి, దీంట్లో సేమ్ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఉన్నాయి కదా, అవే ప్రొవైడ్ చేయండి. యూజర్ నేమ్ వచ్చేసి క్లయింట్ ఐడి, సీక్రెట్ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి క్లయింట్ సీక్రెట్ ఇచ్చేసి ఇది జస్ట్ ఒక యూజర్ క్రెడెన్షియల్ క్రియేట్ చేయండి. నేను ఆల్రెడీ చేశాను. సో అది సక్సెస్ అవ్వలేదు వితౌట్ దిస్ అథెంటికేషన్. ఆఫ్టర్ ప్రొవైడింగ్ దిస్ అథెంటికేషన్ వీ వర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ గెట్ ద టోకెన్. ఓకే, మనకు సక్సెస్ఫుల్గా టోకెన్ వస్తుంది. టోకెన్ ఏంటంటే జేసన్ ఫార్మేట్లో వస్తుంది. జేసన్ ఫార్మేట్లో వచ్చిన టోకెన్ వచ్చేసి నేను XMLలో కన్వర్ట్ చేసి ఆ టోకెన్ వచ్చేసి ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. వేరియబుల్ ఈజ్ టోకెన్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ హియర్, బట్ దిస్ ఈజ్ యాక్సెస్ టోకెన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోర్స్, నాట్ ఫ్రమ్ సోర్స్, ఫ్రమ్ దిస్ REST API టోకెన్. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో వచ్చేసి నేనేంటి దీని అథెంటికేషన్ పంపించాలి కదా, అథెంటికేషన్ పర్పస్ హెడర్లో ఆథరైజేషన్ ఇస్తున్నాను. ఆథరైజేషన్ బేరర్ స్పేస్ టోకెన్. టోకెన్ ఒక ప్రాపర్టీలో స్టోర్ చేసుకున్నాను, ప్రాపర్టీ ఇలా వచ్చేసింది అనమాట. ఓకేనా అండి, ఇలా మనము టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఈరోజు క్లాస్లో వచ్చేసి ఎండ్ టు ఎండ్ చూద్దామండి. ఎండ్ టు ఎండ్ సినారియో, ఇది ఒక కంప్లీట్ సినారియో అండి. ఇది ఇంటర్వ్యూ పర్పస్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు ఇది ఈ సినారియోను మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఇస్ వెరీ రియల్ టైమ్ సినారియో విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ రియల్ టైమ్ సినారియో అండి. సేమ్ వే మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు కూడా కాన్ఫిగర్ చేసేసి ఈజీగా డెవలప్ చేసేయచ్చు ఐఫ్లోని. యా, ఇప్పుడు నేను టైమర్ తీసేస్తున్నాను. సపోజ్ లెట్స్ సే సోర్స్ నుంచి నాకు ఐడాక్ వస్తుందండి. సోర్స్ నుంచి ఐడాక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ మెసేజ్ పెడుతున్నాను. సోర్స్ వచ్చేసి ఐడాక్. నాకేంటంటే ఈ సినారియో ఐడాక్ టు రెస్ట్. ఓకే, నాకు సోర్స్ వచ్చేసి ఐడాక్,
నాకు ఐడాక్ వస్తుందండి. ఈ ఐడాక్ డేటాని నేను ఎలా పోస్ట్ చేస్తాను రెస్ట్ ఏపీఐ కన్వర్ట్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు ఎండ్ టు ఎండ్ సినారియో చూద్దామండి. వెరీ సింపుల్ సినారియో. సో బిఫోర్ దట్ నేను ఇది ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాను అండి. నేను ఇంకా వేరే ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. సో నాకు ఐడాక్ డేటా వస్తుందండి ఇక్కడ. ఓకేనా? ఈ ఐడాక్ డేటా రాగానే నేను ఏం చేస్తున్నానంటే ఐడాక్ నాకు వచ్చేసి ఆ, ఒక ఎగ్జాంపుల్ ఐడాక్ తీసుకున్నాను అండి. ఐడాక్ డేటాని ఇది ఐడాక్ పేలోడ్ నాకు. ఓకేనా? ఇది నాకు ఐడాక్ పేలోడ్ అండి. నాకు టార్గెట్ వచ్చేసి ఏంటి, ఇది నాకు టార్గెట్ స్ట్రక్చర్ మెటీరియల్ మాస్టర్. ఓకే, మెటీరియల్ మాస్టర్ టార్గెట్ స్ట్రక్చరు. మెటీరియల్ మాస్టర్లో వచ్చేసి మనం మల్టిపుల్ మెటీరియల్స్ తీసుకుందాం. ఓకే, మెటీరియల్స్ ఇది మెటీరియల్ మాస్టర్. లెట్ మీ XML లాంగ్వేజ్ ఇస్తాను. ఇది వచ్చేసి ప్రతి ప్రింట్ ఇస్తాను. మెటీరియల్ మాస్టర్, ఇందులో నాకు మల్టిపుల్ మెటీరియల్స్ ఉన్నాయనుకుందాం. ఇట్లా ఇలా మల్టిపుల్ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఒక మెటీరియల్ మాస్టర్ ట్రైనింగ్. ఇది ఒక టార్గెట్ స్ట్రక్చర్ అనుకుందామండి. ఓకేనా? నాకు సోర్స్ నుంచి ఇలా ఐడాక్ వస్తుంది. ఆ, ఈ ఐడాక్ వస్తుంది. ఈ ఐడాక్ వచ్చేసి ఇలా కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ ఐడాక్ని వచ్చేసి మళ్ళీ నేను ఏం చేయాలండి, ఇలా జేసన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఆ జేసన్ ఫార్మాట్ డేటాను వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి. ఫస్ట్ నాకు ఏంది ఐడాక్ వస్తుంది, ఐడాక్ XML వస్తుంది. ఓకే, ఐడాక్ XMLని వచ్చేసి నేను ఇలా జేసన్ ఫార్మాట్లో సెండ్ చేయాలనుకుందాం. ఇలా జేసన్ ఫార్మాట్లో సెండ్ చేయాలి. జేసన్ ఫార్మాట్లో సెండ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ జేసన్ ఫార్మాట్ ఇది ఉంది కదా, దీన్ని XML ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని XML ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. XML ఫార్మాట్ వచ్చేసి ఇది అనుకుందాం. సో ఈ ఈ ఐడాక్ పేలోడ్ను ఇలా కన్వర్ట్ చేసేసి XML ఫార్మాట్లోకి, ఈ XML ఫార్మాట్ని మళ్ళీ మనం ఏంటి ఇలా జేసన్ ఫార్మాట్గా కన్వర్ట్ చేయాలి. జేసన్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసి తర్వాత ఏం చేయాలి, ఈ టోకెన్ ఇక్కడ నుంచి టోకెన్ గెట్ చేసుకొని ఆ టోకెన్ ఆథరైజేషన్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన ఐడాక్ డేటాని మనం కన్వర్ట్ చేసిన తర్వాత ఏంటంటే జేసన్ ఫార్మాట్లకు ఆ జేసన్ డేటాని మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇలా ఫోర్స్ చేయాలి. ఆ సినారీ ఇది ఎండ్ టు ఎండ్ సినారియో, రియల్ టైమ్ సినారియోస్ అని జస్ట్ ఫాలో ద స్టెప్స్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు నాకు డేటా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఐడాక్ డేటా వచ్చింది. ఐడాక్ డేటా వచ్చింది. ఇలా వచ్చేసింది. ఐడాక్ డేటాను ఈ XMLగా నేను కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ దానికి ఏం చేయాలి, ఐడాక్ టు XML మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, ఆ మ్యాపింగ్కి వచ్చేసి ఏం కావాలండి మనకి, వి రిక్వైర్డ్ XSDs. ఓకే, వి రిక్వైర్డ్ XSDs. సో ఫస్ట్ నేను ఈ ఐడాక్ని XSDగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆన్లైన్లో మనకు చాలా టూల్స్ ఉన్నాయండి XSDని కన్వర్ట్ చేయడానికి. XMLని XSDగా, XML టు XSD కన్వర్టర్. ఓకే, ఇలా ఇవ్వండి, కంట్రోల్ A, కంట్రోల్ V, జనరేట్ స్కీమా. సో ఐడాక్ స్కీమా నాకు ఇలా జనరేట్ అయింది. దీని వచ్చేసి నేను ఐడాక్ స్కీమాని కాపీ చేస్తున్నా అండి. కాపీ చేసుకొని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఐడాక్ XSDగా సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ యాజ్ ఐడాక్ డాట్ XSD. ఓకే, నాకు XSD ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనకి టార్గెట్ XSD కూడా కావాలి కదా, దీన్ని కూడా సేమ్ వే
we will convert XML to XSD. ఓకే, జనరేట్ స్కీమా. ఈ స్కీమా కూడా జనరేట్ అయిపోయిందండి. యా, దీన్ని కూడా మనం సేవ్ చేసుకుందాం. ఫైల్, సేవ్ యాజ్, XSD పెడతాను ఇక్కడ, XSD. ఓకే, సో సోర్స్ XSD, సోర్స్ ఐడాక్ XSD, టార్గెట్ మెటీరియల్ XSD రెండు ప్రిపేర్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు నేను మ్యాపింగ్ ముందు వచ్చేసి XSDs రెండు నేను అప్లోడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. స్కీమా XSD, చూస్, ఇక్కడ ఏముందండి ఐడాక్ XSD. ఐఎమ్ సెలెక్టింగ్ బోత్ అట్ ఎ టైమ్, యాడ్. ఇక్కడ చూస్తే XSD ఇంతకుముందు లేవండి, ఇప్పుడు వచ్చాయి. ఐడాక్ XSD వచ్చింది, టార్గెట్ XSD. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఐడాక్ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్కి నేను మ్యాపింగ్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు మ్యాపింగ్ వచ్చేసి మ్యాపింగ్ ఫంక్షన్ మెసేజ్ మ్యాపింగ్ తీసుకోండి. ఇక్కడ మెసేజ్ మ్యాపింగ్ మనం క్రియేట్ చేద్దాం. mm_idoc to some materials, idoc to or else REST, whatever, REST API, idoc to REST API create. సోర్స్ ఐడాక్ తీసుకుంటున్నాం అండి. ద సేమ్ టైం టార్గెట్ వచ్చేసి ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఐడాక్ కాదు, మనకు ఇక్కడ కొన్ని ఉంటాయి. కిందకి వెళ్తే మెటీరియల్స్, ఇవి మల్టిపుల్ వస్తుంటాయి మనకి. XTMs, ఇక్కడికి వెళ్తే మనకి ఏవన్నీ మల్టిపుల్ వచ్చాయి చూద్దాం. XTM రాలేదు. షర్ట్, ఇవి మల్టిపుల్. MRCRM, ఈ MRCRMs మల్టిపుల్ వచ్చాయి కదండి. ఈ MRCRMs ఇవి మల్టిపుల్ వస్తాయి. ఓకే, దీంట్లో మెటీరియల్ నెంబర్ వచ్చేసి ఎక్కడొచ్చింది, ఈ హెడర్లో వచ్చింది, ఇదో మ్యాట్నర్. ఓకే, మనకు మ్యాపింగ్ షీట్లో క్లియర్గా ఇస్తారండి. దే విల్ ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఫీల్డ్ బిలాంగ్స్ టు విచ్ సోర్స్ ఫీల్డ్ బిలాంగ్స్ టు విచ్ టార్గెట్ ఫీల్డ్ అన్నట్టు ఇస్తారు. సో ఇప్పుడు నేను యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ నేను ఐడెంటిఫై చేస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి మెటీరియల్ నెంబర్, ఇది వచ్చేసి MATNR, నథింగ్ బట్ మెటీరియల్ నెంబర్ ఇలా ఇస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి క్రియేషన్ డేట్ వచ్చేసి ERSDA వచ్చేసి క్రియేషన్ డేట్. ఓకే, అండ్ ERNAM వచ్చేసింది క్రియేటెడ్ బై. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అప్డేట్ డేట్, ఇది వచ్చేసి ఇది లాస్ట్ అప్డేట్ డేట్. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ స్టేటస్ వచ్చేసి PSTAT. జస్ట్ అజంప్షన్తో పెడుతున్నాను ఇవ్వండి, బట్ మ్యాపింగ్ షీట్లో మనకు నీట్గా క్లియర్గా ఇస్తారు మ్యాపింగ్ ఏం చేయాలని చెప్పేసి. నెక్స్ట్ మెసేజ్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందో చూద్దాం. ఇదో మెసేజ్ ఫంక్షన్ అండి. ఓకే, వర్క్స్ వచ్చేసి పార్ట్నర్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిలీషన్ ఫ్లాగ్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి LADGR సంథింగ్ ఉందండి ఇక్కడ. వెయిట్ ఎ మినిట్, దిస్ వన్ LADGR. ఓకే, ఇలా చేశానండి. ఓకే, ఇలా అన్నీ చేసాం. ఓకే, ఇది మ్యాపింగ్ చేసాం. ఇప్పుడు ఈ మ్యాపింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా ఒకసారి టెస్ట్ చేద్దామండి.
సేవ్ చేస్తున్నాను ఫస్ట్, మళ్ళీ మ్యాపింగ్ డిస్టర్బ్ అవ్వకుండా. ఓకే, సేవ్ చేశాను. ఈ మ్యాపింగ్ వర్క్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ మనం ఐడాక్ తీసుకున్నాం కదా, ఐడాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి. స్లాష్ ఐడాక్ స్లాష్ మెటీరియల్స్. ఇది మనం ఇస్తున్న ఐడాక్ అడ్రస్ అండి. మనము ఇది డిప్లాయ్ చేయగానే ఈ ఎండ్ పాయింట్ జనరేట్ అవుతుంది. ఈ ఎండ్ పాయింట్ నుంచేసి మనము ఐడాక్ అంటే ఎస్ఐపి వాళ్ళకి, సో S4HANA వాళ్ళకి మనము షేర్ చేస్తే వాళ్ళు వచ్చేసి SM59లో ఈ అడ్రస్ మెన్షన్ చేస్తారు. అప్పుడు మనకి ఇక్కడ హిట్ అవుతుంది వచ్చేసి. ఐడాక్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ నెక్స్ట్ ఒక క్లాస్లో చెప్తాను అండి కంప్లీట్గా. ఎస్ఏపి టు సిపిఐ ఐడాక్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ స్టెప్ బై స్టెప్స్ ఏం చేస్తే మనకి ఐడాక్ రీచ్ అవుతుంది S4 నుంచి సిపిఐకి అని చెప్పేసి నేను తర్వాత ఒక క్లాస్లో చెప్తాను. ఓకే, S4HANA ఇలా పెట్టేస్తాం, సేవ్. ఇప్పుడు వచ్చేసి ఈ మ్యాపింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. స్టార్ట్. ఇప్పుడు మనకు డేటా కావాలి కదా, ఫైన్ సిస్టమ్ ఐడాక్ పేలోడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సిమ్యులేట్ చేద్దామండి ఈ మ్యాపింగ్ పార్ట్ మాత్రమే. ఈ సిమ్యులేషన్ బాగా ఫాలో అవ్వండి, ఇది ఇంపార్టెంట్. సిమ్యులేషన్ ఎలా చేస్తారో. సో సిమ్యులేషన్ ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయింది చూద్దాం ఇప్పుడు. ఎర్రర్ డీటెయిల్స్. ఇది క్వాంటిటీ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ మిస్ అయిందని చెప్తుంది. సో అదే క్వాంటిటీ మ్యాండేటరీ ఫీల్డ్ ఎందుకు మిస్ అయింది ఏంటి చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి డిస్ప్లే క్యూ, బ్రౌజ్, ఇలా డిస్ప్లే క్యూ చేద్దామండి. సో ఇవి కొన్ని వాటిల్లో ఇది రాలేదు మనకేంటి, కొన్ని వాటిల్లో వాల్యూ రాలేదు, ఒక దాంట్లోనే వచ్చింది. మీ రిమైనింగ్ 2 వాటిలో ఈ ఫీల్డ్ రాలేదు. బట్ ఇది మ్యాండేటరీ, మనకు టార్గెట్ సైడ్ 1 to 1 ఉంది కదా, మ్యాండేటరీ ఫీల్డ్. సో ఏమంటారంటే మనకు క్లయింట్ కానీ ఫంక్షనల్ ఓనర్ కానీ యూజర్ కానీ ఎవరైనా మనకు రిక్వెస్ట్ చేస్తారన్నమాట. దే విల్ రిక్వెస్ట్ అస్ ఇఫ్ ద వాల్యూ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ సెండ్ సమ్ డిఫాల్ట్ వాల్యూ లైక్ 000. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాము, మనము ఒక డిఫాల్ట్ వాల్యూ సెండ్ చేస్తాం అనమాట ఇలాంటి కేసెస్లో. ఇప్పుడు నోడ్ ఫంక్షన్స్కి వెళ్తే మనకు మ్యాఫిల్ డిఫాల్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఇలా మ్యాండటరీ ఫీల్డ్ మిస్ అయినప్పుడు ఒక వీళ్ళకి వచ్చేసి టార్గెట్ సైడ్ సమ్ మ్యాండటరీ అనమాట. సో అవర్ క్లయింట్ ఆర్ యూజర్ విల్ ఆస్క్ us లైక్ సెండ్ సమ్ వాల్యూ. సో 4 zeros ఐఎమ్ సెండింగ్. ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేద్దాం. క్వాంటిటీ మనకు వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి, వాల్యూ వచ్చేసింది మిస్ అయిన దగ్గర. సో నేను ఇప్పుడు సిమ్యులేట్ చేస్తాను దీన్ని. సిమ్యులేట్ చేస్తే మనకు MRCRMs ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఏదో మెటీరియల్ నెంబర్ దగ్గర ఇష్యూ అయింది. మెటీరియల్ నెంబర్ వచ్చేసి సెకండ్ మెటీరియల్ నెంబర్ వచ్చేసి రావట్లేదని చూపిస్తుంది. ఈ సెకండ్ మెటీరియల్ నెంబర్ ఏంటో చూద్దాం. ఓకే, సెకండ్ మెటీరియల్ నెంబర్ ఏంటండి, సారీ, ఇది సెకండ్ మెటీరియల్ నెంబర్. ఇదేంటి, డిస్ప్లేకి చేయండి. ఇది ఒక్కసారి వస్తుంది. ఇది ఏంటి, ఈ ఒక్కసారి వచ్చేది మెటీరియల్ నెంబర్ హెడర్లో ఉంది. ఓకేనా, ఈ హెడర్ చూడండి
ఎంఏఆర్ఎం అనేది హెడర్ వాల్యూ అనమాట. ఈ హెడర్ వాల్యూలో మెటీరియల్ నెంబర్ ఒకసారి వస్తుంది. కానీ మనము మెటీరియల్స్ మల్టిపుల్ సెండ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఇది వచ్చేసి ఏంటి ఐటమ్స్ అనమాట. ఈ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇవి 1 to అన్బౌండ్ మెటీరియల్స్ మల్టిపుల్ టైం జనరేట్ చేస్తున్నాం. బట్ మనం మెటీరియల్ నెంబర్ ఎక్కడ మ్యాప్ చేసాము? ఈ హెడర్ నుంచి మ్యాప్ చేస్తాం. హెడర్ అనేది ఒక ఐడాకి వచ్చేసి ఇది ఒకసారి వస్తుంది. ఏంటి ఈ ఎంఏ ఆర్ఎంఎన్ఏ ఒకసారి వస్తుంది. కానీ అండర్ దిస్ ఐటమ్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి చూడండి 1 to అన్బౌండ్ ఉన్నాయి. ఇవి 1 to అన్బౌండ్ ఉన్నాయి, మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మెటీరియల్స్ ఎన్ని టైమ్స్ జనరేట్ అవుతున్నాయి? ఈ ఐటమ్స్ ఉంది కదా ఈ1 ఎంఏఆర్సిఎం ఎన్ని టైమ్స్ వస్తే మెటీరియల్ ఎన్ని టైమ్స్ జనరేట్ అవుతున్నాయి. బట్ మెటీరియల్ నెంబర్ వచ్చేసి మనకి ఒకసారి వస్తుంది, ఇది హెడర్ నుంచి. సో మనకి ఏం చేయాలి ఇప్పుడు? ఈ మెటీరియల్ నెంబర్ని మనం డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ అంటే ఈ మెటీరియల్స్ ఎన్ని టైమ్స్ జనరేట్ అవుతున్నాయో ఈ మెటీరియల్ నెంబర్ కూడా అన్ని టైమ్స్ మనం పంపించాలన్నమాట సోర్స్ సైడ్. ఓకేనా? సో అందుకు వచ్చేసి ఈ మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ ఎన్ని టైమ్స్ వస్తున్నాయో ఈ మెటీరియల్ నెంబర్ని అన్ని టైమ్స్ డూప్లికేట్ చేసి సెండ్ చేస్తే అప్పుడు మనకి ఇష్యూ రాదనమాట. సో దానికి వచ్చేసి మనము ఒక నోడ్ ఫంక్షన్ ఉందండి, యూజ్ వన్ యాజ్ మెనీ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మెటీరియల్ నెంబరు మనకి ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఈచ్ ఇన్పుట్ రిక్వైర్మెంట్ మనకు తెలియాలన్నమాట. ఈ ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి విచ్ వాల్యూ షుడ్ బి పాపులేటెడ్ మల్టిపుల్ టైమ్స్ అట్ టార్గెట్ సైడ్. ఓకే, ఏ వాల్యూ మనకి అది తీసుకోవాలి. ఇప్పుడు మెటీరియల్ని మల్టిపుల్ టైమ్స్ టార్గెట్ సైడ్ సెండ్ చేయాలి కాబట్టి మెటీరియల్ నెంబర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ అన్ని ఐటమ్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ ఇది రిపీట్ అవ్వాలి. ఓకేనా? అది తీసుకుంటున్నాను. లాస్ట్ ఇన్పుట్ వచ్చేసి కాంటెక్స్ట్ చేంజ్ ఎప్పుడు అవ్వాలని అడుగుతుంది అనమాట. ఈ కాంటెక్స్ట్ చేంజ్ ఎప్పుడు అవ్వాలి అంటే దీంట్లో ఎనీ ఫీల్డ్ అనమాట, ఎనీ మ్యాండేటరీ ఫీల్డ్ ఉంటుంది కదా. దీని తర్వాత ఇక్కడ కిందికి వచ్చే ఐటమ్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్లో ఒక మ్యాండేటరీ ఫీల్డ్ తీసుకుందాం. అయితే మ్యాండేటరీ ఫీల్డ్ సెగ్మెంట్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, మనం సెగ్మెంట్ అనేది తీసుకోవచ్చు అట్రిబ్యూట్ని, లేదా మెసేజ్ ఫంక్షన్ ఈ మెసేజ్ ఫంక్షన్ తీసుకుందామండి. ఓకే, ఈ మెసేజ్ ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, ఇలా యాడ్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే హెడర్లో వచ్చే వన్ టైం వచ్చే మెటీరియల్ని ఈ ఐటమ్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ రిపీట్ చేసేసి ఈ ఫీల్డ్ లెవెల్లో ఉన్న కాంటెక్స్ట్ను క్రియేట్ చేసేసి ఇక్కడ పంపిస్తుంది అనమాట. ఓకేనా? అవి ఈ 3 ఇన్పుట్స్ వాల్యూస్ యూసేజ్. మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుందండి, ఇది లేకుంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఫంక్షన్. చూడండి, ఇది 1 టైం, ఇది 2 టైమ్స్ వచ్చింది కదా, ఈ 2 టైమ్స్ని 2 టైమ్స్ రిపీట్ చేసేసి ఇది పంపించేసింది. ఓకేనా? ఇలా అనమాట. సో హెడర్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి అన్నిటికీ ఇదే అప్లై చేయాలి. ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్న కాన్ఫిగరేషను ఇక్కడ ఏంటి క్రియేట్ డేట్ కూడా ఏంటి హెడర్ నుంచే ఉంది. సో ఇది కూడా ఒకేసారి వస్తుంది, దీన్ని కూడా మనం మల్టిపుల్ లేకోకుండా ఇది కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఇప్పుడు క్రియేట్ డేట్ దగ్గర ఫెయిల్ అవుతుంది చూడండి. మెటీరియల్ మనం హ్యాండిల్ చేసాం కదా, ఇప్పుడు చూస్తే క్రియేట్ డేట్ దగ్గర ఫెయిల్ అవుతుంది. చూడండి, క్రియేట్ డేట్ దగ్గర ఫెయిల్ అయింది. సేమ్ లాజిక్కి క్రియేట్ డేట్ కూడా అప్లై చేయాలి, సేమ్ లాజిక్. ఓకేనా? పేస్ట్ చేసేసి సేమ్ అలాగే రిపీట్ అవ్వాలి, బట్ సోర్స్ వాల్యూ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ సోర్స్ వాల్యూ ఒకటి చేంజ్ అవుతుంది. హెడర్లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటికీ అలాగే చేయాలండి. సోర్స్లో మనం ఏదైతే హెడర్లో మ్యాప్ చేస్తున్నామో టార్గెట్ సైడ్ సేమ్ అన్నిటికీ ఇదే మనం అప్లై చేయాలి లాజిక్. ఇది కూడా హెడర్. క్రియేట్ డేట్ అయిపోయిందా? నెక్స్ట్ క్రియేట్ బై, ఇది కూడా హెడర్ వాల్యూవే. దీన్ని కూడా కాపీ చేసుకోండి, జస్ట్ ఇది తీసేసేయండి, ఇది మ్యాప్ చేసేయండి, ఈ మ్యాటర్ అవసరం లేదు. ఇది ఐటమ్స్ ఎన్ని టైమ్స్ ఉన్నదో అన్ని టైమ్స్ క్రియేటెడ్ బై కూడా మనకు రిపీట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ డేట్, ఇది కూడా సేమ్ పేస్ట్. ఓకే, అది కూడా సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ స్టేటస్,
ప్లాంట్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. ప్లాంట్ స్టేటస్ కూడా హెడర్ నుంచే చూడండి, ఇది 1 to 1 ఉంది, ఈ హెడర్ నుంచి తీసుకుంటున్నాం, దీనికి కూడా సేమ్ పేస్ట్. ఇక్కడ కూడా సేమ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఫంక్షన్. నెక్స్ట్ మెసేజ్ ఫంక్షన్ మళ్ళీ ఐటమ్ నుంచి ఉండండి, 1 to అన్బౌండ్. సో ఇది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది, దీనికి అవసరం లేదు. ఈ ఈ ఫీల్డ్స్ ఏమున్నాయో ఇవి మాత్రమే మనం హెడర్ నుంచి చేస్తున్నాం, ఇది 1 టైం వస్తున్నాయి కాబట్టి దీన్ని మల్టిపుల్ టైమ్స్, ఐటమ్స్ ఎన్ని టైమ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ మనం ఇవి రిపీట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మెటీరియల్ అనేది వచ్చేసి ఈ ఐటమ్స్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఇలా కాంటాక్ట్ హ్యాండ్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్యులేట్ చేద్దాం, మనకు ఫెయిల్ అవ్వదు. సో మ్యాపింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఇప్పుడు ఎంఆర్ఎంలో మనకు మెటీరియల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎన్ని టైమ్స్ వచ్చాయని 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి మనకు మెటీరియల్స్ కూడా ఇవి 2 టైమ్స్ జనరేట్ అయ్యాయి. ఓకే, ఇక్కడ చూస్తే హెడర్ ఫీల్డ్స్ ఏమున్నాయి, ఈ ఈ 1 2 3 ఈ 4 హెడర్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా స్టేటస్, ఇవి నేను రిపీట్ చేశాను చూడండి, 1 2 3 4 ఈ 4 రిపీట్ చేశాను. కింద కూడా రిమైనింగ్ మనకు సోర్స్ నుంచి వచ్చాయన్నమాట. ఈ ప్లాంట్ నమ్ కానీ ఫంక్షన్ అంటే సోర్స్లో సేమ్ ఉంది, అదే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది వర్క్స్ చూడండి, వర్క్స్ వచ్చేసి ప్లాంట్ నంబర్ ఇదో 1000, ఫస్ట్ మెటీరియల్కు 1000 ఉంది. ఓకే, సెకండ్ మెటీరియల్ చూస్తే ఇక్కడ ఇది సెకండ్ ఐటమ్ మెటీరియల్, దీంట్లో వచ్చేసి 2300 ఉంది కదా, ఇక్కడ 2300 వచ్చింది అనమాట. ఇది ఎక్స్, ఇది వచ్చేసి 001 వచ్చేసింది సమ్ క్వాంటిటీ, ఇక్కడ కింద చూస్తే ఉంటుంది మనకు అది క్వాంటిటీ, ఇది చూడండి 001. సో ఇలా మనం మ్యాపింగ్ చేయాలన్నమాట. సో మ్యాపింగ్ సక్సెస్ అయిపోయింది, నాకు మ్యాపింగ్ అంతా కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఈ డేటాని సారీ నేను ఈ XML డేటా ఏదైతే ఉందో దాన్ని నేను జేసన్కి కన్వర్ట్ చేయాలి. సో జేసన్ కన్వర్ట్ చేయాలంటే మనకు కన్వర్ట్స్ ఉన్నాయండి, ఇక్కడ కన్వర్టర్ XML టు JSON కన్వర్టర్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ XML టు JSON కన్వర్టర్. XML టు JSON కన్వర్టర్ తీసుకోండి. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ సెట్ చేస్తాము. యూజర్ నేమ్ స్పేస్ అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు. JSON అవుట్పుట్ ఎన్కోడింగ్ ఫ్రమ్ హెడర్ ప్రాపర్టీ ఇంతే తీసుకొని, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటి నాకు XML idoc డేటా పెట్టాను. ఓకే, ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నాను అండి, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంతవరకు మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అయిపోయేసి రావాలి. చూడండి, ఇక్కడ మనకి JSON ఫార్మాట్లో రావాలి డేటా, బాడీ కన్వర్ట్ అయిపోయి ఇదండి మెటీరియల్స్, మెటీరియల్ 1 మెటీరియల్ 2 మెటీరియల్ నెంబర్ చూడండి, రెండు JSON ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయింది. ఈ JSON ఫార్మాట్ డేటాను వచ్చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు JSON ఫార్మాట్ డేటా వచ్చేసింది. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్కి పంపించాలి. టార్గెట్ పంపించాలంటే ఏం చేయాలండి, అథెంటికేషన్ చూసుకోవాలి, అవునా. టార్గెట్ అథెంటికేషన్ కావాలి మనకి. ఇప్పుడు నేను ఇది అలైన్ చేస్తున్నాను, మళ్ళీ ఇంత లెంత్ అవసరం లేదు మనకి. ఇది రియల్ టైమ్ సినారియోస్ నుంచి idoc టు రెస్ట్ API ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను. ఇది ఎండ్ టు ఎండ్ సినారియో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, బాడీ ఇక్కడ ఏం చేస్తున్నారు, వేరే బాడీ పెట్టేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ బాడీ ఎరేజ్ అయిపోతుంది. సో రైజ్ అయిపోకూడదు అంటే నేను ముందుగానే ఒక ప్రాపర్టీలో ఈ బాడీని స్టోర్ చేసుకుంటున్నాను, పేలోడ్ అని చెప్పేసి. పేలోడ్ ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ తీసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ నేను మెయింటైన్ చేస్తాను. ఈ ఎక్స్ప్రెషన్ అంటే బాడీని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఇది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. వీ షుడ్ రిమెంబర్ దిస్ ఇస్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ టు స్టోర్ ద body payload into one variable. This is payload underscore body. We can give any name here. Okay, ఈ
పేలోడ్ బాడీ బాడీలో నేను స్టోర్ చేస్తున్నాను ఇన్ డాట్ బాడీ. దిస్ ఇస్ వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్. ఇన్ డాట్ బాడీ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ సోర్స్ నుంచి వచ్చే బాడీలో ఏదైతే సోర్స్ ఉందో ఈ వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నాను, బాడీ వేరే చేంజ్ చేస్తున్నాను. బాడీ వేరే చేంజ్ చేశాను కదా, చేంజ్ చేసేసి ఈ బాడీలో ఏం చేసినాడు, గ్రాండ్ టైప్, క్రెడెన్షియల్స్, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇచ్చేసి దీన్ని అథెంటికేట్ చేస్తున్నాను. ఎందుకు, టు గెట్ ద టోకెన్. సో ఆఫ్టర్ గెట్టింగ్ ద టోకెన్ బాడీ విల్ బి చేంజ్డ్. ఏమొస్తుందండి మనకి, ఏదైతే టోకెన్ వస్తుందో ఇక్కడ బాడీ చూస్తే మనకి ఏమొచ్చింది, ఈ బాడీ వచ్చేసింది. ఈ బాడీ కూడా కాదు, సారీ, ఇలా ఇలా కూడా కాదు, ఈ బాడీ వచ్చేసింది. ఇదేంటి, జేసన్ ఫార్మేట్లో ఉంది. ఓకేనా, సేమ్ ఈ జేసన్ ఫార్మేట్లో ఉన్న బాడీని మళ్ళీ ఎక్స్ఎంఎల్గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఏముంది, ఎక్స్ఎంఎల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్స్ఎంఎల్ బాడీ వచ్చేసింది అనమాట. దాంట్లోంచి టోకెన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏముంటుందండి మనకి, ఎక్స్ఎంఎల్ బాడీ ఉంటుంది. ఎక్స్ఎంఎల్ బాడీ అంటే ఏంటి ఉంటుంది, నథింగ్ బట్ ఈ పేలోడ్ ఉంటుంది కదా. మనం సోర్స్కి పంపించాల్సిన పేలోడ్ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం కదా ఒక వేరియబుల్లో, ఈ ఈ ఈ పేలోడ్ అనే వేరియబుల్లో ఉంటుంది. సో నేను సెండ్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ బాడీని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏదైతే ఉందో ఆ బాడీని, అక్కడ ఏదైతే ఉందో ఆ బాడీని చేంజ్ చేస్తున్నాను. దాన్ని కాల్ చేయడానికి మనకు వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ప్రాపర్టీని కాల్ చేయడానికి నేను ఒక ఎక్స్ప్రెషన్ పెడుతున్నాను ఇక్కడ, డాలర్ ప్రాపర్టీ డాట్ అప్. ఏదైతే ప్రాపర్టీలో బాడీ స్టోర్ చేశాను కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఏదైతే మనకు బాడీ వచ్చేసి ఎక్స్ఎంఎల్ వచ్చిందో దాన్ని వచ్చేసి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా ఇక్కడ ఈ బాడీతో. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ ఇక్కడ చేంజ్ అయింది కదా, ఏదైతే చేంజ్ అయింది కదా ఎక్స్ఎంఎల్ టు యాక్చువల్ పేలోడ్, ఆ పేలోడ్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ బాడీలోకి. మళ్ళీ అట్ ద సేమ్ టైం హెడర్ కూడా ఆథరైజేషన్. ఈ ఆథరైజేషన్తో ఈ కనెక్షన్ ఓపెన్ అయిపోతుంది ఈ టోకెన్తో. అలాగే ఈ ఇక్కడ పేలోడ్ ఏదైతే ఉందో మనం పంపించే యాక్చువల్ పేలోడ్, ఆ పేలోడ్ ఇక్కడికి ఎంటర్ అయిపోయేసి ఇక్కడ రెస్ట్ APIలో పోస్ట్ అయిపోతుంది అనమాట. It will be posted into REST API after opening this connection using that authorization. This is the end-to-end flow only. I will explain you again. Once I receive the IDOC payload, I am doing the necessary mappings with the necessary conditions. Okay. After execution of mapping, I am converting this into XML to JSON and again storing this JSON body into one variable. Okay, one variable. Again I am changing this body. I'm sending the authentication token authentication details in the payload, in the body payload. Okay, ఎలా చేస్తున్నాను, గ్రాండ్ టైప్, క్లయింట్ ఐడి, క్లయింట్ authentication. I'm sending these details to this API token. So once sending this token, we will receive the token. Okay, and we will receive the token in which format, JSON format. Okay, and I will convert this JSON to XML format and I will store this token into one variable, token variable. We can give any name here. Okay, token variable. So this token I will pass in the header for this authentication, this connection authentication. For that purpose, for ఆ టోకెన్ నేను మళ్ళీ ఇక్కడ వచ్చేసి హెడర్లో ప్లేస్ చేస్తున్నానండి విత్ ఆథరైజేషన్ నేమ్, ఆథరైజేషన్ బేరర్ ఐఫన్ ద టోకెన్. ఇక్కడ వచ్చేసి టోకెన్ ఫామ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాను, బాడీ ఇక్కడ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని ఒక వేరియబుల్ చేసుకున్నా ఆ బాడీని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఆ బాడీ ఇక్కడ పోస్ట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఈ సినారియో సక్సెస్ అవుతుంది. మీరు యూ కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్, అన్న టోకెన్ ఎందుకు మీరు గెట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి, మీరు ఇలా కాన్స్టెంట్ పెట్టేయచ్చు కదా డైరెక్ట్లీ. యూ కెన్ యూస్ ద కాన్స్టెంట్ లైక్ దిస్ బేరర్. ఇట్లా ఇక్కడే మీరు ఆథరైజేషన్లో డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు కదా. ప్రతిసారి ఎందుకు టోకెన్ గెట్ చేస్తున్నారు, ఆ టోకెన్ వాళ్ళు ఈ రెస్ట్ API వాళ్ళు అడిగిన మీరు తీసేసుకొని ఇక్కడ హెడర్లో పెట్టేసుకోవచ్చు కదా కాన్స్టెంట్గా ఇక్కడ అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు నన్ను. ఇక్కడ ఏంటంటే ఇది మోర్ సెక్యూర్ పర్పస్, ద టోకెన్ విల్ ఎక్స్పైర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 1 minute, ఈ టోకెన్ ఉంది కదండి ఇక్కడ క్లయింట్ సీక్రెట్, క్లయింట్ ఐడి కాకుండా దీంట్లో వచ్చేసి ఒక టోకెన్ జనరేట్ చేస్తుంటారు. ఆ టోకెన్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ 5 minutes, ఎవ్రీ 10 minutes, ఎవ్రీ 30 minutes, లేదంటే ఎవ్రీ 1 hour అలా ఎక్స్పైరీ పెట్టుకుంటారు. ఎక్స్పైరీ డేట్ ఆర్ ఎక్స్పైరీ టైం పెడతారు అనమాట. దే విల్ మెయింటైన్ ద ఎక్స్పైరీ టైమ్ ఆర్ ఎక్స్పైరీ డేట్. సో దిస్ టోకెన్ విల్ ఎక్స్పైర్ ఎవ్రీ 10 minutes. సపోజ్ లెట్స్ సే
ఓకే, నాకు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 1:15 కదా అరౌండ్. సపోజ్ 1 ఓ క్లాక్ అనుకుందాం. ఓకే, ఆఫ్టర్నూన్ 1 ఓ క్లాక్కి. సో ఆఫ్టర్నూన్ 1 ఓ క్లాక్ నేను ట్రిగ్గర్ చేశాను. ఇది వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ 10 మినిట్స్ ఈ టోకెన్ ఎస్టీపీ టోకెన్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, నేను మళ్ళీ 1:30కి నాకు మళ్ళీ ఐడాక్ వచ్చింది అనుకోండి, ఇలా కాన్స్టెంట్ పెడితే ఏమవుతుంది, ఆ టోకెన్ ఆల్రెడీ ప్రీవియస్ టోకెన్ ఎక్స్పైర్ అయిపోతుంది, అప్పుడు అథెంటికేషన్ ఫెయిల్ అవుతుంది. మనం ఏం చేయాలి, న్యూ టోకెన్ కావాలి, ఏదైతే మనకు అప్డేటెడ్ టోకెన్ అవుతుందో అప్డేటెడ్ టోకెన్ కావాలి కదా. ఆ టోకెన్ ఇక్కడ పాస్ చేసుకోవాలి. అందుకు ఏం చేస్తామంటే ఎవ్రీ 30 మినిట్స్కి అప్డేట్, మనకు తెలియదు కదా, ఎవ్రీ 30 మినిట్స్కి మనం టోకెన్ చేంజ్ చేయాలంటే అది చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో డైనమికల్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ టోకెన్ గెట్ చేస్తున్నాను, దాన్ని హెడర్లో ఆథరైజేషన్లో పెట్టేసి పంపిస్తున్నాం. ఎవ్రీ టైం ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ బిఫోర్ సెండింగ్ ద యాక్చువల్ పేలోడ్ ఇట్ విల్ గెట్ ద టోకెన్, అప్డేటెడ్ టోకెన్ ఎవ్రీ టైం, ఎవ్రీ కాల్, వెన్ ఎవర్ అది అప్డేట్ అవన్నీ అవ్వుకొని ఆ లేటెస్ట్ టోకెన్ ఇట్ విల్ పిక్ ఫ్రమ్ ద REST API, using REST API token URL. It will pick the token and it will update in the header authorization. ఎందుకంటే అది లేటెస్ట్ టోకెన్, అది ఎక్స్పైరీ అయిపోయింది అదనమాట. న్యూ టోకెన్ ఎలాగో గెట్ చేస్తాం కాబట్టి, సారీ ఇదేదో ఈ టోకెన్ అయిపోతుంది, ఈ టోకెన్తో మళ్ళీ. సో ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఐడాక్ ఇట్ విల్ గెట్ ద న్యూ టోకెన్ అండ్ ఇట్ విల్ పాస్ టు హెడర్ అండ్ ఇట్ విల్ సెండ్ ద యాక్చువల్ పేలోడ్ టు రెస్ట్ ఏపీఐ అనమాట. అందుకు టోకెన్ ఎవ్రీ టైం ఎవ్రీ కాల్కి గెట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఫ్రమ్ ఐడాక్ టు సిపిఐ. సో దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డిప్లాయ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. డిప్లాయ్ ఇట్. మనకి ఇక్కడ డిప్లాయ్ అవ్వగానే లెట్ మీ చెక్ దిస్, కంటైనర్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇది డిప్లాయ్ అయిపోయిందా, ఇంకా డిప్లాయ్ అవుతుందండి. ఇక్కడ మనకు ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ చూడండి, ఇది ఉంది కదండి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్, ఇదంతా వచ్చేసి స్టాండర్డ్ అనమాట. ఓకే, స్టాండర్డ్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ondemand.com, ఇక్కడ చూడండి, ఈ నుంచి ఇక్కడ ఉంది కదండి ట్రైల్, యా ఇది ఉంది కదండి, దీనికి అబ్జర్వ్ చేయండి మీరు, ఇది మాత్రం వేరుగా ఉంటుంది. ఈ నుంచి ఇంతవరకు వేరుగా ఉంటుంది, రిమైనింగ్ సేమ్ ఉంటుంది ondemand.com. అంటే ఏంటంటే ఇది వచ్చేసి టెనెంట్ మేనేజ్మెంట్ యూఆర్ఎల్, ఇది వచ్చేసి మనకు లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్. అది వేరే ఇంకో క్లాస్లో నేను క్లియర్గా చెప్తాను. టెనెంట్ మేనేజ్మెంట్ యూఆర్ఎల్కి లోడ్ బ్యాలెన్సర్ రన్ టైమ్ నోడ్ యూఆర్ఎల్కి డిఫరెన్సెస్ ఇది ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ అనమాట. సిఎక్స్ఎఫ్ అనేది సోప్ బేస్డ్ అథెంటికేషన్కు సిఎఫ్ఎక్స్ అడాప్టర్కు సిఎక్స్ఎఫ్ అనేది ప్రిఫిక్స్ యాడ్ అవుతుంది ఆటోమేటికలీ. ఇక్కడ చూస్తే మీకు ఇది సోప్ బేస్డ్ అనమాట. ఇలా చూస్తే చూడండి ఐడాక్ సోప్. ఓకే, సోప్ బేస్డ్ కనెక్షన్కి వచ్చేసి సిపిఐలో సోప్ బేస్డ్ కనెక్షన్ సెండర్ సైడ్ యూజ్ చేస్తే సోప్ అడాప్టర్ కానీ ఐడాక్ కానీ మనకు సిఎక్స్ఎఫ్ ప్రిఫిక్స్ వస్తుంది. హెచ్డిటిపి అడాప్టర్ యూజ్ చేస్తేనో మనకి ఇక్కడ హెచ్డిటిపి అని వస్తుందండి. ఓకేనా, సోప్ బేస్డ్కి వచ్చేసి సిఎక్స్ఎఫ్ అనేది ప్రిఫిక్స్ యాడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా, ఇది మనం ఏదైతే మెన్షన్ చేసి ఉంటామో ఛానల్లో సేమ్ అదే యాడ్ అవుతుంది. ఐడాక్ మెటీరియల్స్ అని యాడ్ చేసాం కదా, ఇది సేమ్ అదే యాడ్ అవుతుంది అనమాట. ఇలా యూఆర్ఎల్ ఫామ్ అవుతుంది. సో ఈ యూఆర్ఎల్ వచ్చేసి మనకు రన్ టైమ్ నోడ్ లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. టెనెంట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఏదైతే మనకు జియోలో కనిపిస్తుందో ఇదంతా టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ అండి. బట్ ఇది రన్ టైమ్ నోడ్ యూఆర్ఎల్ వచ్చేసి ఇదండి, ఇది మనకు రన్ టైమ్ నోడ్ యూఆర్ఎల్ బ్యాక్ అండ్ సర్వర్ అది కనిపించదు అనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు అస్. దిస్ ఇస్ రన్ టైమ్ నోడ్ యూఆర్ఎల్. సో యూజింగ్ దిస్ నోడ్, అంటే మనం ఈ కోడ్ ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేస్తామో వెన్ వీ డిప్లాయ్ దిస్ కోడ్ ఇట్ విల్ డిప్లాయ్ ఆన్ రన్ టైమ్ నోడ్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, డిప్లాయ్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ఇప్పుడు. ఇది కాపీ యూఆర్ఎల్, పోస్ట్ మ్యాన్ తీసుకుంటున్నాను నేను. పోస్ట్ మ్యాన్
పోస్ట్ మ్యాన్ తీసుకుంటున్నాండి. న్యూ అది ప్లస్ చేయండి. ఇక్కడ పోస్ట్ మ్యాన్లో వచ్చేసి ఈ URL ఇస్తున్నాను. బాడీ వచ్చేసి నేను ఐడాక్ పేలోడ్ పెడుతున్నాను అండి. ఇక్కడ మనకు ఐడాక్ పేలోడ్ ఉంది కదా, ఇది బాడీ సెండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ సెండ్ చేయాలండి ఈ బాడీని? మనకు ఫస్ట్ సిపిఐకి సెండ్ చేయాలి, అంతేనా? సిపిఐకి అంటే ఇక్కడ హిట్ చేయాలి. ఇక్కడ హిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా వెళ్ళేసి టోకెన్ గెట్ చేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ హిట్ చేయాలంటే మనకేంది, ఈ కనెక్షన్కి ఆథరైజేషన్ కావాలి. ఆ కనెక్షన్ ఆథరైజేషన్ ఎలా తీసుకుంటామో చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బేసిక్ అథెంటికేషన్ ఇస్తాము. ఈ క్రెడెన్షియల్స్ ఎలా తెచ్చుకుంటాము? ఈ సిపిఐ క్రెడెన్షియల్స్ ఇక్కడ హిట్ అవ్వాలంటే మనకు ఇంటేంటి, వర్డ్ తీసుకుందాం. ఈ సినారీ ఏంటో చెప్తాను. ఇప్పుడు మనకు ఇది సోర్సు S4 ఆనా, ఇక్కడ వచ్చేసి ఇది సిపిఐ అనుకుందాం. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ సిపిఐ అండ్ టార్గెట్ ఈస్ సమ్ REST API. ఓకే, ఇది వచ్చేసి S4, ఇది వచ్చేసి సిపిఐ అండ్ దిస్ ఈస్ REST API. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఐడాక్, ఇక్కడ నుంచి ఇక్కడికి HTTP ఇచ్చేసాం కదా. ఐడాక్ this is HTTP. Okay, this is HTTP scenario. So this is our scenario. So first of all మనం ఏంటంటే యూనిట్ టెస్ట్ చేసుకుంటాం అన్నమాట. పోస్ట్ మ్యాన్ నుంచి ఇలా ట్రిగ్గర్ చేసి డేటాని ఇలా REST APIకి పంపిస్తాము. ఇది ఫస్ట్ యూనిట్ టెస్ట్ చేసుకుంటాం. సో S4 వాళ్ళకి ఏది యూజింగ్ సమ్ URL కనెక్టివిటీ డీటెయిల్స్ URL ఇచ్చేసి ఇదంతా సక్సెస్ అయిన తర్వాత మనం S4 వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి ట్రిగ్గర్ చేసి ఇలా వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగ్గర్ చేసుకుంటున్నాం. ఓకే, పోస్ట్ మ్యాన్లో కనెక్టివిటీ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి పోస్ట్ మ్యాన్ నుంచి నేను ట్రిగ్గర్ చేస్తాను డేటాని. వన్స్ సక్సెస్ అయిన తర్వాత ఆ యూఆర్ఎల్ను ఎవరికి, ఈ యూఆర్ఎల్ ఈ క్రెడెన్షియల్స్ నేను S4 వాళ్ళకు షేర్ చేస్తాము. S4 we will share these credentials and this URL point to S4 team. Then they will maintain this URL and credentials in their SM RFC destination. RFC destination using SM59 transaction code. They will create some RFC destination from there where they will configure these credentials and endpoints. ఓకేనా, అక్కడ క్రియేట్ చేసుకుని వాళ్ళు ట్రిగ్గర్ చేస్తారు. సో ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ నేను పోస్ట్ మ్యాన్ నుంచి ఫస్ట్ ట్రిగ్గర్ చేస్తున్నాను. ఈ సినారియో మనం వర్క్ చేసినది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. పోస్ట్ మ్యాన్ నుంచి ఎలా ట్రిగ్గర్ చేస్తానో నేను చూపిస్తాను మీకు. పోస్ట్ మ్యాన్లో వచ్చేసి URL ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ అథెంటికేషన్ ఇవ్వాలండి. బేసిక్ అథెంటికేషన్ వచ్చేసి URL. ఈ బేసిక్ అథెంటికేషన్లో ఏంటి ఇవ్వాలి, మనము సిపిఐ ఇవ్వాలి. సిపిఐ హిట్ చేయాలి కాబట్టి మనకి ఏం కావాలి, సిపిఐ అథెంటికేషన్ కావాలి. సో సిపిఐ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు కావాలి. సో ఈ ట్రయల్ వర్షన్స్లో సిపిఐ అథెంటికేషన్ ఎలా చేస్తాం నేను మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ వచ్చేసి BTP కాక్పిట్లోకి వెళ్ళండి. సేపి BTP కాక్పిట్లోకి లాగిన్ అవ్వండి. BTP కాక్పిట్లోకి సైన్ ఇన్ అవ్వండి. ప్లీజ్ సైన్ ఇన్ ఇంటూ BTP కాక్పిట్. లెట్ us go to trial home. సో మన ఇక్కడ సబ్ అకౌంట్ we can see our sub account details. ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ ఇన్స్టాన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్.
we'll see the instant and subscriptions options. Go here, ఇలా కిందికి వస్తే ఇన్స్టాన్సెస్లో if you see here process integration, go here view credentials ఆప్షన్ హియర్ వ్యూ క్రెడెన్షియల్స్. ఇక్కడ వ్యూ క్రెడెన్షియల్స్ అని ఇవ్వగానే మనకు క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అని వస్తాయండి. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అని అప్పుడు వచ్చేసి ఆ క్లయింట్ ఐడి ఇక్కడ పేర్ చేయండి, క్లయింట్ సీక్రెట్ ఇక్కడ ఇవ్వండి. క్లయింట్ ఐడి వచ్చేసి యూజర్ నేమ్ ఇవ్వండి, క్లయింట్ సీక్రెట్ పాస్వర్డ్ ఇవ్వండి. నేను అది మీకు చూపించట్లేదు, అది సమ్ కాన్ఫిడెన్షియల్ కాబట్టేసి ఆ క్లయింట్ ఐడి సో ఇలా నేను క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ తెచ్చుకున్నాను అండి. ఇప్పుడు వచ్చేసి బాడీని సెండ్ చేస్తున్నాను. సో క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను బాడీని సెండ్ చేస్తున్నానండి మన పిఐకి. ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం. ఇంకా 500 ఇంటర్నల్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూస్తే మానిటరింగ్లోకి వెళ్దాం. ఇక్కడ ఫెయిల్ అయింది. ఏమొచ్చింది ఎర్రరు? ఐడాక్ మెటీరియల్ ఫెయిల్ మెసేజ్ ఫాల్ట్ అన్సపోర్టెడ్ రిక్వెస్ట్ మెథడ్ గెట్. అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఏంటి కనెక్షన్? సోప్ బేస్డ్ కనెక్షన్, అవునా? ఇక్కడ చూస్తే ఐడాక్ వచ్చేసి మనకు సోప్ బేస్డ్, ఐడాక్ సోప్ బేస్డ్. బట్ మనం ఏం చేసాము, జస్ట్ ఒక రా ఎక్స్ఎంఎల్ పంపించేసాం. వి సెంట్ సమ్ రా ఎక్స్ఎంఎల్. బట్ రియల్ టైంలో వచ్చేసి ఈ ఐడాక్ అనేది సమ్ సోప్ ఫార్మాట్లో వస్తుందండి మనకి. సో అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ సినారియోలో వచ్చేసి ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ కనెక్షన్ మనకు ఈ కనెక్టివిటీ దగ్గరే వెళ్ళిపోయింది అనమాట. ఈ కనెక్టివిటీ దగ్గరే వెళ్ళిపోయింది. ఎందుకంటే అది సోప్ బేస్డ్ ఎక్స్ఎంఎల్ యాక్సెప్ట్ చేస్తుంది, అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే మనకు స్టార్టింగ్ చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సోప్ బేస్డ్ ఎక్స్ఎంఎల్ బట్ వి సెంట్ సమ్ రా ఎక్స్ఎంఎల్ సెండ్ చేసాం. సో అందుకోసం ఫెయిల్ అవుతుంది. బట్ మీకు వచ్చేసి అజ్యూమ్ చేసుకోండి ఇది ఐడాక్ టు సినారియో అని చెప్పేసి. అవర్ టెస్టింగ్ పర్పస్ ఐఎమ్ చేంజింగ్ దిస్ కనెక్షన్. ఓకే, ఐఎమ్ టెస్టింగ్ బట్ యూ అజ్యూమ్ దిస్ ఇస్ ఐడాక్. Okay, real time scenario it will works. Okay, this you can just assume this is IDOC to REST API, but I am changing the connection type here for our testing purpose. Okay, testing purpose నేను కనెక్షన్ చేంజ్ చేస్తున్నాను అండి. ఇక్కడ HTTPS తీసుకుంటున్నాను. HTTPS తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి IDOC అనే ఇస్తాను. IDOC మెటీరియల్స్. ఓకే, ఇది ఇచ్చాను, దీన్ని అప్లై చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఇంతకుముందు ఏం చెప్పాను, ఇక్కడ CXF వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి HTTP ఇచ్చాను కాబట్టి HTTP అడాప్టర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది. CXF వెళ్ళేసి HTTP అని వస్తుంది. సో బేస్డ్ మాత్రం CXF వస్తుంది ప్రీఫిక్స్. ఇది HTTP ఛానల్ తీసుకుంటే మనకి HTTP అని వస్తుంది. ఇప్పుడు ఇది సేవ్ చేసి నేను మళ్ళీ డిప్లాయ్ చేస్తున్నాను అండి. డిప్లాయ్ చేస్తున్నాను. స్టార్టెడ్. లెట్స్ జనరేట్. ఇంకా ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదండి, చూద్దాం. లెట్స్ వెయిట్. నో, స్టిల్ ఇట్ ఈస్ డిప్లాయింగ్. లెట్స్ వెయిట్. ఎండ్ పాయింట్ లేదా? Still it is generating the endpoint. చూడండి ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. సేమ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, బట్ ఇక్కడ చూడండి మీరు, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ HTTP ప్రిఫిక్స్ వచ్చింది. ఇంతకుముందు ఏముంది, CXF ఉండే కదండి, ఇప్పుడు HTTP వస్తుంది. సో ఇది తీసుకుంటున్నాను నేను, ఇది కాపీ చేసుకొని ఇప్పుడు సెండ్ చేస్తాను డేటాను. రెస్పాన్స్ వస్తుందేమో చూద్దాం. సెండ్. ఇక్కడ చూడండి మనకు 200 ఓకే రెస్పాన్స్ వచ్చింది. సో దిస్ ఈస్ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఇంతకుముందు ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు సక్సెస్ అయిపోయింది చూడండి. ఇప్పుడు డేటాను మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. విల్ అబ్జర్వ్ ద డేటా ఎండ్ టు ఎండ్. సో ఫస్ట్ వచ్చేసి ఇది స్టార్ట్ పాయింట్. ఓకే,
హెచ్టిటిపి స్టార్ట్ పాయింట్. మనకు డేటా ఎలా వచ్చిందో చూద్దాం. ఇది రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళింది కదా, అది లేండి. ఇది మనకు ఐడాక్ పేలోడ్ ఇలా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఈ ఐడాక్ పేలోడ్ని ఏం చేశాను నేను, మ్యాపింగ్ చేశా. ఈ మ్యాపింగ్ నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ది నెక్స్ట్ స్టెప్లో కనిపిస్తుంది. ఈ హెచ్టిటిపిలో ఉన్న పేలోడ్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో కనిపిస్తుంది. ఈ మ్యాపింగ్ కన్వర్ట్ అవుతుంది కదండి, ఆ కన్వర్ట్ అయిన మ్యాపింగ్ పేలోడ్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి చూస్తే చూడండి, ఈ మ్యాపింగ్ కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇదేం చేశాము, నేను XMLకు కన్వర్ట్ చేశాను, సారీ జేసన్కి కన్వర్ట్ చేశాను. హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ జేసన్. చూడండి, జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేశాను, అట్ ద సేమ్ టైం ఈ జేసన్ వచ్చేసి ఒక ఏం చేశాను, ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఆ వేరియబుల్ ఏంటండి, పేలోడ్ సంథింగ్ ఏదో చేశాను కదా, ఇక్కడ లేదు చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఆ వేరియబుల్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేశాను, ఈ స్టెప్లో వచ్చేసి గ్రాంట్, ఇక్కడ మీరు గమనిస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఈ స్టెప్లో ఏం చేశాను, ఇవి అప్డేట్ చేశాను కదా, అప్డేట్ చేసింది నెక్స్ట్లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పేలోడ్ కూడా స్టోర్ అయి ఉంటుంది. పేలోడ్ చూపిస్తాను చూడండి మీకు, ఒక వేరియబుల్లో పేలోడ్ స్టోర్ చేశాం కదా, వేర్ ఇట్ ఈస్ ఇదో పేలోడ్ బాడీ. ఇది ఎక్కువ ఉంది కాబట్టి అంతా కనిపించలేదు. పేలోడ్ బాడీ వాట్ హ్యాపెండ్, ఇండోర్ బాడీనే కదా, పేలోడ్ ఎక్స్ప్రెషన్ ఇండోర్ బాడీ, వై ఇట్ ఈస్ నాట్ కమింగ్, అపాచీ క్యామెల్ కన్వర్ట్ స్ట్రీమ్ ఇన్పుట్ స్ట్రీమ్ సంథింగ్ ఇష్యూ అయిందండి ఇక్కడ. ఓకే, ఇది అంటే బాడీని సేమ్ పేలోడ్లో చేంజ్ చేస్తుంటే ఇది ఏదో ఇష్యూ అయినట్టుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో కాంటెంట్ మాడిఫైర్ తీసుకుంటాను, ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇంకో కాంటెంట్ మాడిఫైర్ తీసుకుంటాను. ఫస్ట్ పేలోడ్ ఇక్కడ సేవ్ చేస్తాను, ఇక్కడ ఉంది కదా పేలోడ్ బాడీ, ఇక్కడ పేలోడ్ చేస్తాను. సంథింగ్ అది ఓవర్ రైట్ అయినట్టుందని, అందుకోసం అది పోయింది. ఎక్స్ప్రెషన్ తీసుకోండి, ఎక్స్ప్రెషన్ కాబట్టి ఓకే 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 ఐ గాట్ ఇట్. Data type not provided, that's why let me check. Think this is not required, let me, it should ask, right? This here we have to provide type java dot lang dot string. ఓకే, ఇది మనం ప్రొవైడ్ చేయలేదు, అందుకోసం అది వెళ్ళిపోయింది. java dot lang dot string. ఓకే, now we will see. let me deploy it. మళ్ళీ న్యూ మెసేజ్ నేను డిప్లాయ్ చేస్తానండి. Okay, started. Again we will send. Okay, 200 okay response. ఇక్కడ చూస్తే ట్రేస్కి వెళ్ళండి, ఫస్ట్ నుంచి చూద్దాం. మ్యాపింగ్లో మనకి ఏందండి, అడాక్ పేలోడ్, ఆఫ్టర్ పేలోడ్, మెటీరియల్ పేలోడ్, ఆఫ్టర్ దిస్ కన్వర్టెడ్ దిస్ మెటీరియల్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చేసింది, ప్రాపర్టీలోకి వెళ్దాం. చూడండి పేలోడ్ వచ్చేసింది, పేలోడ్ స్టోర్ చేసాం. ఓకే, ఈ ప్రాపర్టీలో పేలోడ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, బాడీ, పేలోడ్ బాడీ వీ హ్యావ్ చేంజ్ ఇన్ టు క్రెడెన్షియల్స్, విత్ క్రెడెన్షియల్స్ అండ్ హీట్ అండ్ ఇట్ గట్ ద టోకెన్. ఇది టోకెన్ గెట్ చేసింది ఇన్ జేసన్ ఫార్మాట్. ఓకే, రెస్ట్ ఏపీఐ టోకెన్ వచ్చేసింది మనకి. ఈ టోకెన్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ XMLలో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ XML అండ్ దిస్ టోకెన్, యాక్సెస్ టోకెన్ I stored into one variable. I'll show you that variable as well. Token variable, here token stored into one variable. And next step what happened, again నేను ఏం చేశాను, పేలోడ్, యాక్చువల్ పేలోడ్ మళ్ళీ బాడీలో పెట్టాను. అవునా, ఇక్కడ చూస్తే లాస్ట్ స్టెప్, if you observe here, last step I put actual payload here and I set the authorization here. If you see authorization, exchange proper not header, authorization is confidential, that's why displayed as star star.
Okay, successful hit and 200 OK response we have received. Successfully this data posted into target REST API. Okay, this is the end-to-end flow from IDOC to REST API. Okay, but we are unable to post from Postman. That's why I used IDOC. So ఇది యూనిట్ టెస్ట్. ఇది అంతా కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిన తర్వాత after completion of successfully, then we will share this endpoint and credentials with SAP team. They will configure their end. They will push the data from S4 to CPI, and it will further. This is end-to-end scenario. This is very important scenario only. Please, you know, practice it and remember it for interview purpose. And one more thing. So here, client credentials, right? Here, client credentials. Directly, I'm passing through body. So this is visible to everyone. But as a confidential data, it should not be visible here. Client ID and client secret. Client ID, client secrets are confidential data. ఇది confidential data అండి. ఇలా డైరెక్ట్ గా మనము ఇలా పాస్ చేయకూడదు. As per our confidential policies. Confidential policy ప్రకారము we should follow some confidential policies. If anywhere we should not keep like this. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా సెక్యూరిటీ మెటీరియల్ ఉంది కదండి, ఇలా సెక్యూరిటీ మెటీరియల్ ఉంటాయి కదా, సెక్యూరిటీ మెటీరియల్ స్టోర్ చేసుకొని ఈ సెక్యూరిటీ మెటీరియల్ నుంచి మనము ఫ్రమ్ సెక్యూరిటీ మెటీరియల్ వీ హ్యావ్ టు రీడ్ అండ్ వీ హ్యావ్ టు పాస్ డైనమికల్లీ దిస్ క్రెడెన్షియల్స్. ఇది కరెక్ట్ కాదనమాట. ద వే వీ ఫాలోడ్ ఇస్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో దీన్ని మనము ఇలా గెట్ చేసి ఇక్కడ నుంచి ఏంటి ఫ్రమ్ క్రెడెన్షియల్స్ ఆర్ ఫ్రమ్ security materials, how we will get this credentials and how we will pass this credentials to here. ఇది వచ్చేసి నెక్స్ట్ క్లాస్ చూస్తామండి. యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్ వీ కెన్ అచీవ్ ఇట్. ఓకే, ఇలా మనం డైరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపించేస్తుంది కదా, ఇట్ షుడ్ నాట్ విజిబుల్ టు ఆల్. సో ఎవరికైతే మనకి యాక్సెస్ ఉంటుందో వాళ్ళందరూ కనిపించేస్తుంది. మనం ఇలా చూసామనుకోండి, ఈవెన్ ఇఫ్ యూ సీ హియర్ ఓపెన్ ఎడిట్ హియర్, హియర్ ఓన్లీ యూజర్ నేమ్ కనిపిస్తుంది, పాస్వర్డ్ కనిపించండి, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ హియర్. Okay, but here both are visible. This is not good practice. ఓకే, ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు, ఇలా చేయకూడదు. మనం ఏంటంటే త్రూ గ్రూవీ స్క్రిప్ట్ ఇక్కడ నుంచి క్రెడెన్షియల్స్ గిడ్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ పాస్ చేయాలన్నమాట. అది ఎలా చేస్తామని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా గ్రూవీ స్క్రిప్ట్ని నేను మీకు చూపిస్తాను. బట్ దిస్ ఈస్ ద బేసిక్ IDOC to CPI scenario. Okay, thanks guys watching my videos. Please subscribe and share. Thank you very much. Please put your comments. I will definitely reply on it if I have time. Thank you.